వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. హైందవ సనాతన ధర్మాన్ని గురించి, స్త్రీ ధర్మాల గురించి, పురుష ధర్మాల గురించి, రాజ్యాంగాన్ని గురించి మొత్తం చెప్పింది ఎవరు అంటే అందరూ ఏమనుకుంటున్నారు? బ్రాహ్మణులు అనుకుంటున్నారు. వాళ్ళు కానే కాదు, బ్రాహ్మణేతరులే. స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలు, తల్లిదండ్రుల యొక్క ధర్మాలు, రాజకీయ నాయకుల యొక్క ధర్మాలు, అన్న అనేటువంటి వాడు ఎలా ఉండాలి, భార్య యొక్క ధర్మం, భర్త యొక్క ధర్మం, ప్రతిదీ కూడా హైందవ సనాతన ధర్మానికి మూలం ఎవరు అంటే మహర్షిగా మారినటువంటి బ్రాహ్మణేతరులే అనటంలో సందేహమే లేదు. ఇప్పుడు చూడండి, ఆర్యులు రూపొందించినటువంటి సనాతన వ్యవస్థ మన కుల వ్యవస్థ. అది పోదు. కులం గోడలు కూలిపోవును, మతం గోడలు మాసిపోవును అన్న మహానుభావుడు. అవి ఎట్లా పోతాయి? అసలు ఆ అన్నం అడగండి, ముందే కులం, నాకే కులం లేదని చెప్తాడా? చెప్పడనమాట. కాబట్టి అవి పోయేటువంటి ప్రసక్తి లేనే లేదు. కుల వ్యవస్థ అనేటువంటిది పోదు, మత వ్యవస్థ అనేటువంటిది పోదు. ఎందుకంటే ప్రవచనకారుల నుండి మతం పుట్టింది, కానీ మతం నుండి ప్రవచనకారులు పుట్టలే. బుద్ధుడు గౌతమ బుద్ధుడు యొక్క భక్తులు బౌద్ధ మతం, క్రీస్తు యొక్క భక్తులు క్రీస్తు మతం, మహమ్మద్ ప్రవక్త యొక్క మహమ్మదీయ మతం. ఈ రకంగా ఏర్పడింది అంతే. అంటే ప్రవక్త నుండి మతం వచ్చింది, కానీ మతం నుండి ప్రవక్త రాలేదన్నమాట. కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారంటే అసలు ఈ వ్యవస్థ మొత్తం కూడా రూపొందించిన బ్రాహ్మణులే అనుకుంటున్నారు. కానే కాదు, అందరూ బ్రాహ్మణేతరులే. ఒక్కసారి చూడండి. ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు ఇలాంటివన్నీ కూడా రూపొందించి జాతికి అందించినటువంటిది బ్రాహ్మణేతరులే అనటంలో సందేహమే లేదు. ఒక 2 నిమిషాలు మనం పరిశీలిద్దాం. చూడండి, వ్యాసుడు మహాభారతాన్ని రాశారుగా. 1,25,000 శ్లోకాలు ఉన్నాయి మహాభారతం ఎప్పుడు రాశాడు ఆయన? కౌరవులు పాండవులు పుట్టక ముందే రాశాడు. ఇంకా రాబోయేటువంటి కాలంలో ఈ రకంగా జరుగుతుంది, రాజ్యం కోసం అన్నదమ్ములు తన్నుకొని చేస్తారని రాశాడు. ఇది కుల స్త్రీలను అవమానిస్తాడు అని రాశాడు వ్యాసుడు. ఆయన ఏ కులం? బెస్త కులానికి చెందినవాడు. అందరూ బ్రాహ్మణుడు కానే కాదు, ఆయన బెస్త కులానికి చెందినటువంటి వాడు. ఇంకా రామాయణ మహాకావ్యాన్ని మనకు అందించాడు. సీతారాములు జన్మించక ముందే రాశాడు ఆయన, వాల్మీకి మహర్షి. ఆయనదే కులం? పోయే కులానికి చెందినటువంటి వాడు. వశిష్ఠుడు వేశ్య కులానికి చెందినటువంటి వాడు. మతంగుడు మాదిగ కులానికి చెందినటువంటి వాడు. భావన ఋషి పద్మశాలి కులానికి చెందినటువంటి వాడు. ధన్వంతరి మంగలి కులానికి చెందినటువంటి వాడు. అగస్త్యుడు కుమ్మరి కులానికి చెందినటువంటి వాడు. ఐలుషుడు దాసీ కులానికి చెందినటువంటి వాడు. సూతుడు శూద్ర కులానికి చెందినటువంటి వాడు. కౌండిన్యుడు గౌడ. గౌతముడు కుందేలు జాతికి చెందినటువంటి వాడు. కౌశికుడు గడ్డి జాతికి చెందినటువంటి వాడు. ఆ గడ్డి కోసే వాళ్ళందరూ కూడా ఒక జాతి అయిపోయిందనమాట. అది కూడా కులంగా చేశాడు. ఐతరేయుడు కిరాతక జాతికి చెందినటువంటి వాడు. చంబూకుడు నక్కల జాతికి చెందినటువంటి వాడు. జాబాలుడు వేశ్య జాతికి చెందినటువంటి వాడు. బ్రహ్మర్షి కంసాలి జాతికి అంటే విశ్వబ్రాహ్మణ జాతికి చెందినటువంటి వాడు. అరుంధతి మాదిగ జాతికి సంబంధించినటువంటి స్త్రీ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది బ్రాహ్మణులుగా మారినటువంటి బ్రాహ్మణేతరులే. తపశ్శక్తి ద్వారా వాళ్ళు చెప్పారు. మొత్తం కూడా తపశ్శక్తి ద్వారా దైవశక్తిని సాధించి మనకు ఈ కుల వ్యవస్థ, మత వ్యవస్థను చెప్పారన్నమాట వాళ్ళు. అటు తెలియక చాలామంది ఆ మనుధర్మశాస్త్రాన్ని రాసింది బ్రాహ్మణుడు, దాన్ని తగలబెట్టడం, ఈ రకంగా చేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారంటే మనుధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కూడా కొన్ని తీసుకున్నాడనమాట. దాన్ని ఎవరూ కాదనలేరు. అన్ని దేశాల్లో ఉండేటువంటి రాజ్యాంగంలో ఉండేటువంటి కొన్ని తీసుకున్నాడు. మనుధర్మశాస్త్రంలో ఉండేటువంటి సూత్రాలను కూడా కొన్ని తీసుకున్నాడు ఆయన. అందుకే రాజ్యాంగాన్ని రూపొందించగలిగారనమాట. ఇది తెలియక చాలామంది ఏమంటున్నారు? బ్రాహ్మణులే. కానే కాదు, వీళ్ళందరూ బ్రాహ్మణులు. చెప్పండి, బ్రహ్మజ్ఞానం చేత బ్రాహ్మణులయ్యారు అంతే. కాబట్టి తపోశక్తి ద్వారా హిందూ ధర్మాన్ని రూపొందించారు. హిందూ ధర్మానికి మిగిలినటువంటి ధర్మాలకు తేడా ఏంటంటే హిందూ ధర్మం అనేటువంటిది పరిస్థితిని బట్టి మారుతుంది.
మారుతూ ఉంటుంది పరిస్థితి, జీవోలు మారుతాయి అన్నమాట పరిస్థితులను బట్టి. మిగిలినటువంటి మత ధర్మాలు అనేటువంటి మారవు, అవి శాశ్వతంగా ఉంటాయి. అది దానికి దీనికి ఉన్నటువంటి తేడా. ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తున్నారు కదా, ఆ రోజు ఉన్నటువంటి శిక్షలు ఆ రోజుకు సరిపోయినాయి. ఈరోజు మరి పిల్లల్ని చంపేటువంటి తల్లులు తయారయ్యారు, తల్లులను చంపేటువంటి పిల్లలు తయారయ్యారు, వివాహంగానే ప్రసవాన్ని పొందేటువంటి వాళ్ళు తయారయ్యారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి జీవో అనేది మారాల్సింది, తప్పదు. ఇది పిల్లల్ని కానీ ముళ్ళ పొదలలో బారేసేటువంటి వాళ్ళు తయారయ్యారు. పాపం అక్కడెక్కడో ఈ మధ్యనే మన పేపర్లో చూసాం, పిల్లల్ని కానీ అవతల బారేసి పోయాడు ముళ్ళ పొదలో. పాపం ఆ పాప పూర్ణచంద్రుడిలాగా ఉంది, అమ్మాయి లక్ష్మీదేవిలాగా ఏడుస్తూ ఉంది. కానిస్టేబుల్ రిలేటివ్ చూశాడు, పెంచుకున్నాడు అమ్మాయిని. ఆయన శివానుగ్రహం ఉంది తప్పనిసరిగా. చూడండి, అటు ఈ విధంగా అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి శిక్షలు అనేటువంటివి మారాయి. ఆ కాలంలో ఉన్నటువంటి రామాయణ మహాభారత కాలంలో ఉన్నటువంటి అప్పుడు వేరు ఇప్పుడు వేరు పరిస్థితి అన్నమాట. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అని చెప్పాడు జగద్గురు హరిశంకరాచార్యులు. అది ఎప్పుడు ఆయన కాలంలో సరిపోయిందనమాట. అది అంటే చెడు ప్రవర్తన ఉన్నటువంటి కొడుకుంటాడు కానీ చెడు ప్రవర్తన ఉన్నట్టు తల్లి ఉండదు అని చెప్పాడు. అప్పుడు సరిపోయింది. ఇప్పుడు చూస్తున్నారుగా సమాజం ఏ విధంగా ఉందో. పుట్టిన పిల్లల్నే చంపేటువంటి తల్లులు, భర్తన్నే చంపేటువంటి భార్యలు, భార్యన్నే చంపేటువంటి భర్తలు, తల్లిదండ్రులనే చంపేటువంటి కూతుర్లు. మొన్న ఈ మధ్య చూసాం కదా పేపర్లో, అక్కడెక్కడ ఒక అమ్మాయి వాడెవడో లవ్ చేసింది చదువుకుంటూ. వాళ్ళమ్మైంది, అమ్మ వాడి క్యారెక్టర్ మంచిది కాదు, వద్దు తల్లి, చేసుకుంటే ఇబ్బంది పడతావని చెప్పింది ఆమె. ఈ పిల్ల నేను కాదు, నేను వాడినే చేసుకోవాలి అని చెప్పింది. వద్దని చెప్పారు. చివరికి ఆ పిల్ల ఏం చేసింది, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది అన్నమాట. కాబట్టి అప్పుడు లేవు కదా ఆ కాలంలో, ఇప్పుడు తయారయ్యాయి అన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు శిక్షలు మారుతూ ఉంటాయి. అది హైందవ సనాతన ధర్మం అనేటువంటిది అదే అన్నమాట. అందుకే సారపు ధర్మమును విమల సత్యము పాపము చేత బొంకుచే పారము బొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వరుపేక్ష చేసినది వాదల చేటకు గాని ధర్మ విస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండిడన్ అన్నాడనమాట. ద్రౌపది వస్త్రాభరణ సందర్భంలో ఆమె అడిగింది ద్రౌపది, ఆయన ఎవరు, భీష్ముడు పితామహుణ్ణి, అయా స్వామి ఇన్ని నీతులు చెబుతున్నావు నువ్వు, ఇన్ని ధర్మసూత్రాలు చెబుతున్నావు, నా ఒంటి మీద ఉండే చీరలాగేటప్పుడు నువ్వేం చేసావని, గుడ్లప్పకి చూస్తూ ఉన్నావు కానీ నువ్వేమైనా చేసావని. అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా అప్పుడు నా దేహం అనేటువంటిది నా అధీనంలో లేదు. ఎవడి అధీనంలో ఉంది? దుర్యోధనుడి యొక్క అధీనంలో ఉంది. నా మనస్సు మాత్రమే నా అధీనంలో ఉంది. కాబట్టి నా దేహం అనేటువంటిది నా మనస్సు చెప్పినట్టు చేయలేకపోయింది తల్లి. ఆ పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. అంబశయ్య అది కూడా పాపమే అన్నమాట ఆయన చేసినటువంటిది. స్వచ్ఛంద మరణం ఉంది కదా ఆయనకు, ఇష్టం వచ్చినప్పుడు చచ్చిపోవచ్చు. అయినా అట్లా పోలేదు చూడండి. స్వచ్ఛంద మరణం అనుభవించాలి, చేసినటువంటి దాన్ని అనుభవించి చావాలి అన్నమాట. అది అందుకే ఇదంతా కూడా అని చెప్పాడు అనమాట మహానుభావుడు. కాబట్టి అందరూ అనుకోవటం అదే అన్నమాట. కుల వ్యవస్థను వాళ్ళు ఎందుకు పెట్టారు అంటే మనకు గుర్తింపు కోసం పెట్టాడు. వీళ్ళు పలాని కులస్తులు, వీళ్ళు పలాని వాళ్ళు, వీళ్ళు మంత్రాలు చదివేవాళ్ళు, వీళ్ళు కుండలు చేసేవాళ్ళు, వీళ్ళు బట్టలు నేసేటువంటి వాళ్ళు, వీళ్ళు వ్యవసాయదారులు అని గుర్తింపు కోసం పెట్టారంతే. అయితే మన హైందవ ధర్మాన్ని బట్టి చూస్తే ఒక కులం వారు, ఒక మతం వాళ్ళు ఇతర మతాలను, ఇతర కులాలను ఎప్పుడూ కూడా దూషించకూడదు. మత మార్పిడి, కుల మార్పిడి అనేటువంటి జరగకూడదు. కానీ ఈరోజు ఏం జరిగేది, మొత్తం జరుగుతూనే ఉంది. అందుకని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తున్నది అన్నమాట. ప్రజలే, ఎవడో తీసుకోడు, ప్రజలే తీసుకుంటారు. ఎక్కడో మనం చూసాం ఈ మధ్యలో పేపర్లో, ఒక ఫాస్టర్ పోయి క్రిస్టియన్ మతం మారండి అని అందరినీ కూడా ప్రోత్సహిస్తాడు. పెద్ద మైక్ ఒకటి పెట్టుకొని గట్టి కేకలేస్తున్నాడు. ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరూ ఎక్కువ మంది హిందువులు, అందరూ వచ్చారు, సాగు కొట్టారు. ఏమైంది పరిస్థితి? చచ్చాడు వాళ్ళ చేతుల్లో. అంత అవసరమా? నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నీ కులాన్ని గౌరవించుకో, నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవించుకో, నీ మత గ్రంథాలు నువ్వు చదువుకో. మరి మిగిలిన వాటి జోలి నీకెందుకు చెప్పు? ఎంతప్పటికి కూడా వాడి జోల్లో ఏముందో వాడు చూసుకోడు, ఇతర జోల్లో ఏముందా అని చూడబోతాడు అన్నమాట. అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పేది, ఒరే నీ జోలి నువ్వు చూసుకు, నీ జోల్లో ఏముందో, వాడి జోలితో నీకే పని అంటాడు అన్నమాట ఆయన. కాబట్టి మిత్రులారా, అందరికీ చెప్పేది ఏంటంటే ఈ కులాలు మతాలు అనేటువంటివి పోనే పోవు. అవి పెట్టింది ఎవరు అంటే బ్రాహ్మణేతరులు పెట్టారు. అవన్నీ చెప్పాం కదా, బ్రాహ్మణులుగా మారినటువంటి బ్రాహ్మణేతరులు తపశ్శక్తి ద్వారా చెప్పారన్నమాట.
వాళ్ళందరూ ఎక్కువగా కూడా వాళ్ళే అనమాట. వాళ్ళు పెట్టినటువంటిది పోతుందే, పోనే పోదు. అయితే ఇతర మతాలకి ఇతర కులాలు మారడం అనేటువంటి మహా తప్పు, మహాపాపం కూడా. కన్న తల్లినే మర్చిపోయినట్లు అవుతుందన్నమాట. ఈరోజు పాశ్చాత్యుడు వాడు, బ్రిటిష్ వాడు మన దేశాన్ని పరిపాలించినందువల్ల ఈ దరిద్రం పట్టింది మనకు. లేకపోతే ఈ దరిద్రం ఉండేదే కాదనమాట. అది పోనీ వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటే పర్వాలే, అట్లా లేదుగా. అందుకని వీళ్ళల్లో ఐకమత్యం అనేటువంటిది వస్తుంది హిందువులలో. అది జరిగిందనమాట. ఇప్పుడు జరుగుతుంది అది కూడా. అది లేకపోతే నేను ఎందుకు రానివ్వరు చెప్పు? పలానా దేవాలయాలకు మమ్మల్ని రానివ్వట్లేదు అంటే ఎందుకు రానివ్వట్లేదు?